ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి. లాస్య పంపించారు హైదరాబాద్ నుండి. ఆది శంకరాచార్యులు రచించిన ప్రసిద్ధ శైవ స్తోత్రాలు ఏమిటి తెలియచేయండి అని అడుగుతున్నారు. బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. బిల్వ వృక్షాలను స్పృశించిన పుణ్యమే, చూచిన పుణ్యమే. అలాంటప్పుడు ప్రత్యక్షంగా బిల్వపత్రాలు చేతిలో లేకపోతే వచ్చే నష్టమేమీ లేదండి. కన్నులు మూసుకుంటే మనం బిల్వపత్రాన్ని ధ్యానం చేస్తూ సమర్పిస్తున్నట్టుగా భావన చేయొచ్చు. ప్రతిరోజు కూడా ఇంట్లో శివార్చన చేసేటటువంటి వారు వెండితో బిల్వపత్రం చేయించుకోవాలి. ప్రతిరోజు బిల్వపత్రం దొరకదు, ప్రతిరోజు అలా తెంపి పెడితే చెట్టు మాయమవుతుంది కనుక వెండితో శివుడి కంటి నీరు నేలపైన పడి ఇలా బిల్వవృక్షంగా జన్మించింది. శివుడి కంటి నీటి నుంచి వెలువడిందే వెండి లోహం కనుక ఆ వెండితో బిల్వపత్రాన్ని సిద్ధం చేయించి ఆ బిల్వపత్రాన్ని ప్రతిరోజు శివుడికి సమర్పించవచ్చు. ఇక శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచమంతా వ్యాపనం చేసినటువంటి వారు. అనేక గ్రంథములు రచించారు. ముఖ్యంగా వారు రచించిన ఆ గ్రంథములు 3 విధములుగా ఉండగా ఉపదేశ ప్రకరణములు, స్తోత్ర ప్రకరణములు, భాష్య ప్రకరణములు 3 విధములుగా ఉన్నాయి. ఇందులో భాష్యములు గీతా భాష్యం, ప్రస్థానత్రయ భాష్యాలు బృహత్పరమైనటువంటివి, అవి 3. ఉపదేశములు సంబంధించినవి 42 ఉండగా స్తోత్రములు 72 ఈనాటి వరకు మనకు లభిస్తున్నాయి. ఇందులో బిల్వాష్టకం, శివాష్టకం, బిల్వాష్టకం ఇలా శివ సంబంధితములే ఎక్కువగా చెప్పారు. ఆయన భస్మధారి, అద్వైత సిద్ధాంతమున శైవముని దర్శించినటువంటి వారు, శివ పంచాయతనమునే మనకు సమర్పించినటువంటి వారు కనుక శివ సంబంధితములైన స్తోత్రములే ఎక్కువగా చూపించారు. కిం జ్యోతిస్తవ భానుమానహనమే రాత్రౌ ప్రదీపాదికం ఏకశ్లోకి, ఇది కూడా శివ సంబంధితమే. తదేకో వశిష్ట శివ కేవలోహం 10 శ్లోకి, ఈ లోకంలో ఏమీ లేదు. నగురోర్న శిష్య, గురువు లేడు, శిష్యులు లేడు, చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు, చూచేవాడు లేడు, కనిపించేవాడు లేడు, మరేముంది? శివుడే ఉన్నాడు. ఆ శివుడు అంటే ఏమిటి? ఆత్మశక్తియే అని చెప్పేటటువంటి 10 శ్లోకి పరమోత్తమమైనటువంటిది. సాధారణంగా బిల్వాష్టకం చెబితే చాలు, ఇంకా విశేషంగా శివాష్టకం చెబితే చాలు. వేదాంతపరమైన సాధకులు ఇలా 10 శ్లోకి చెబుతారు. ప్రశ్నోత్తర మణిమాల, ప్రశ్నోత్తర రత్నమాల ఇవన్నీ కూడా శివ సంబంధితమే, ఇవి చెబుతారు. 72 పైగా రాశారు అంటూ మనకు సాధనా మండలి తెనాలి వారు తెలియజేస్తున్నారు.